హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా అయితే బలపడనుంది. ఈ వాయుగుండం ప్రభావం ఏ జిల్లాలపై ఉండనుంది అనేది తెలుసుకుందాం. అలాగే తీరం ఎప్పుడు దాటుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పశ్చిమ మధ్య మరియు వాయు బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతోంది. ఇది వచ్చే 12 గంటల్లోపు వాయుగుండంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇది మంగళవారం మధ్యాహ్నం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటనున్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. ఇక దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. ఇక దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ముఖ్యంగా కాకినాడ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అయితే తెలిపారు. అలాగే కోనసీమ, గుంటూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపారు. ఇక తెలంగాణలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని రెడ్ అలర్ట్ అయితే ఇచ్చారు. తెలంగాణలో మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లికి రెడ్ అలర్ట్ ఇచ్చారు. వీటితో పాటు సంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, వరంగల్, మెదక్, సూర్యాపేట, సిద్దిపేట, అలాగే జనగాం, హనుమకొండ, ఖమ్మం, మంచిర్యాల, పెద్దపల్లి, ఆసిఫాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఇక వీటితో పాటు జోగులాంబ, గద్వాల్, మేడ్చల్, మల్కాజ్గిరి, నారాయణపేట, హైదరాబాద్, రంగారెడ్డి, నగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు.